నమస్తే నమస్తే అన్న. అబ్దుల్ కలాం బయోపిక్ రాబోతుంది. హోమ్ రావత్ డైరెక్ట్ చేయబోతున్నాడు. దానిలో హీరోగా ధనుష్ కూడా చేయబోతున్నాడు. సో ఎలా చూడొచ్చు అన్న? ఎందుకంటే ఆది పురుషు ఒక రామాయణం అంటే ఒక పెద్ద స్టోరీనే. సో తను కొద్దిగా నిరాశపరచని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏకంగా మన అబ్దుల్ కలాం లాంటి ఒక బయోపిక్ తీయడం ఎంతవరకు కరెక్ట్? నిజంగా ఇస్తున్నావు ఇట్ అవుతుంటారా? ఇటు ఫట్టు గురించి పక్కన పెడతాం. ఫస్ట్ ఏపీజే అబ్దుల్ కలాం అనే ఆయన చాలా గొప్ప మనిషి అండి, గొప్ప వ్యక్తి, ఒక గొప్ప శాస్త్రవేత్త కూడా. సో ఇస్రోలో కానీ మన క్షిపణి కానీ మిసైల్ కానీ వీటిని తయారు చేయడంలో తన పాత్ర ఎంత ఉందంటే 190% కానీ 100% వేసుకునే బాధ లేదు. సో ఒక స్టూడెంట్కు కళలు కానండి, దాన్ని సాధించేంత వరకు నిద్రపోకండి, మంచి మంచి కళలు కానండి అని యువతకు మంచి మంచి కొటేషన్లు కానీ మంచి మంచి మాటలు చెప్పడంలో కానీ. ఇంకోటి ఏంటంటే ఆయన చదువు ఎడ్యుకేషన్ గురించి తీసుకుంటే ఒక చిన్నప్పుడు దాదాపు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు నడిచి, ఇంకోటి ఏంటంటే గుంతలు వాగులు వంకలు దాటుకుని స్ట్రీట్ లైట్ కింద చదువుకున్న గొప్ప వ్యక్తి ఆయన. సో అంత గొప్ప వ్యక్తి గురించి మన ఓం రావుత్ అనే డైరెక్టర్ ఎలా తీయబోతాడు అంటే మాకు భయం వేస్తుంది ఒక పబ్లిక్. ఎందుకంటే ఆది పురుషు అని ఒక సినిమా తీసి చాలా చండాలం చేశాడు. ఎంత చండాలం అంటే ఆయన ఎవరు మన ప్రభాస్. సరే హీరో గురించి రాముడి గురించి పక్కన పెడతాం. ఆయన రామనాసుడు ఉన్నాడు. రామనాసు దగ్గర అదేంటండి మన సుత్య ఉల్లి తీసుకొని కొట్టడం ఏంటండి. ఇంకోటి ఏంటంటే ఆ సినిమాలో అదేంటి మన ఎల్లింగ్ చేసేది. అసలు ఎల్లింగ్ చేయడం ఏంటి? అలాంటి సిచ్యువేషన్ అలాంటి కథలు పెట్టాడు. సరే ఇంత రాముడి గురించి తీసుకుందాం. రాముడి పాత్ర చాలా చండాలంగా తీశాడు. ప్రభాసుని అయితే చాలా అసలు అడ్డగోళంగా వాడుకున్నాడు. రాముడిని మన ఏంటంటే క్రిస్టియన్టీ మాదిరిగా చూపించాడు. అది దరిద్రం. ఫస్ట్ అది దరిద్రం. ఇంకోటి ఏంటంటే రామాయణం తీయడం సరిగా రాలేదు ఆయనకు. సో ఈయన పాత్రలు ఎలా తీస్తాడో మనకు భయం వేస్తుంది. ఒక పబ్లిక్ గా చెప్తున్నాడు, ఒక కామన్ మ్యాన్ గా చెప్తున్నాడు. దయచేసి ఓం అవరోత్ గారు డైరెక్టర్ తప్పకుండా మంచిది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ మారితే చాలా చాలా బెటర్. హీరో ఓకే, హీరో ఎందుకు ఒప్పుకుంటామంటే ధనుష్ గారు ఈజ్ ద ఆల్రెడీ వండర్ఫుల్ యాక్టర్. ఏదైనా పాత్రలో ఎరగదీస్తారు. ఒక మాస్టర్ గానీ, ఒకటి ప్రేమ కథ గానీ, ఒక లవ్ ట్రాక్ నడిపించడంలో గానీ, ఒక మాస్ గా తీయడం గానీ, ఒక అదేంటి పౌరాణిక చిత్రం టైప్ లో ఒక హిస్టారికల్ తీయడంలో గానీ కొంచెం పర్వాలేదు. సో ఇలాంటి బయోపిక్ తీసేవాడు కరెక్ట్ ఎంచుకున్నారు, హీరోను కరెక్ట్ ఎంచుకున్నారు. కానీ డైరెక్టర్ మనమే మార్చాలి. ఒక పబ్లిక్ గా, ఒక కామన్ మ్యాన్ గానీ, ఒక మామూలుగా సోషల్ మీడియాకు ప్లీజ్ దయచేసి ఏం చెప్తున్నా అంటే ఓం అవరోత్ గారు దయచేసి డైరెక్టర్ మారితే బెస్ట్. సినిమా బాగుండాలని కోరుకుంటున్నా. చాలా గొప్ప వ్యక్తి అయినా. అది చాలా మంది కామెంట్స్ పెడతారు, ఎందుకని తెలుగులో ఇట్లాంటి బైక్ తీయడానికి ఎందుకు చేత కాదని చాలా మంది కామెంట్ పెడతారు. ఎందుకంటే ఎస్ఆర్ రాజమౌళి ఎప్పుడు ఫిక్షనల్ సినిమా తీస్తాడు, ఇలాంటి బైక్ సినిమా తీయడానికి ఎందుకు ధైర్యం చేయరని కామెంట్స్ పెడతారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్పదలుచుకోరా? దానిలో భయం ఏం లేదన్న. కామెంట్స్ పెట్టడం పక్కన పెడితే భయం ఏం లేదు. తీశారు చాలా సినిమాలు. ఇప్పుడు బయోపిక్లు తీయకుండా ఎందుకుంటారన్న? గత స్టార్టింగ్ నుంచి 70-80 ఏళ్ల కింద స్టార్ట్ చేసి అప్పుడు కూడా కొన్ని బయోపిక్లు వచ్చాయి. కొన్ని చిన్న చిన్న బయోపిక్లు సినిమాలు వచ్చాయి. ఎంతెందుకన్నా బయోపిక్ అంటే మన అల్లూరి సీతారాం బయోపిక్ కదా, అంతెందుకన్నా శివాజీ ఛత్రపతి బయోపిక్ కదా. తర్వాత లేకపోతే తెలుగులో వచ్చినటువంటి తాండ్ర పాపరాయుడు, సర్దార్ పాపరాయుడు అయితే ఇవన్నీ బయోపిక్కే. ఆల్రెడీ అప్పుడు చిత్రాలు, హిస్టారికల్ చిత్రాలు బయోపిక్లే. అవి తాండ్రా పాపరాయుడు కృష్ణంరాజు నటించింది, సర్దార్ పాపరాయుడు ఎన్టీ రామారావు నటించినవి. అంతకుముందు తీసుకుంటూ వచ్చి రాజుల కథలు అయితే అవన్నీ మస్తు తీశారు. బయోపిక్ తీయడం అనేది ఒక వ్యక్తి చరిత్ర, ప్రజెంట్ 90 days లో జరిగి చనిపోయిన వ్యక్తి గురించి కానీ. అంతెందుకండి చాలా సినిమాలు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి తీయలేకపోతున్నారు. తెలుగులో తీయలేకని తీస్తారు, తీయలేకేమో తీస్తారు. దానిలో కామెంట్ భయం ఏం లేదండి. రాజమౌళి గారు ఏంటంటే బయోపిక్ తీస్తే అక్కడ సినిమా ఏమైపోతుందంటే తనకు తగ్గిపోతుంది, తన పవర్ పక్కా తగ్గిపోతుందండి. ఎందుకంటే హిస్టారికల్ గా ఒక తనలో మైండ్ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి కొత్త చరిత్రను బయటకు తీస్తే సినిమాలు బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు, తర్వాత ఇండియా రికార్డులు బదులు కొడతాయి. అంతేగాని ఏ దారిన పోయే దానయ్య పేర్లు తీసుకొని వచ్చి ఎవరో పెద్ద పెద్ద వ్యక్తుల గురించి తీసుకొని వచ్చి పెట్టారనుకోండి, ఆయనకే కాదు చూసేవాడు కూడా ఏమనిపిస్తా అంటే ఇంత పెద్ద డైరెక్టర్ అదెందుకు తీసుకున్నాడు అబ్బా అనుకో. ఇప్పుడు కాలంలో ప్రజెంట్ ఏదో స్టూడెంట్ నెంబర్ ఉండో లేకపోతే యమదొంగనో ఏ సై సినిమాలు తీసేటప్పుడు తీసింటే ఓకే. ఇప్పుడు ఇండియన్ రికార్డు బద్దలు కొట్టినటువంటి డైరెక్టర్ రాజమౌళి. ఆయన కాకుండా ఇంకొకరు ఎవరైనా సరే తీసుకోవచ్చు. బయోపిక్లు తీయాలండి,
తెలుగు వాళ్ళలో తెలుగు డైరెక్టర్ ఎవరైనా కానీ బయోపిక్ తీయాలి, తీస్తారు అన్న. మెయిన్ గా బయోపిక్స్ అన్నాం కాబట్టి బయోపిక్ తీయడంలో దిగ్గజమైన దర్శకుడు అంటే ఆర్జీవ్ అనొచ్చు. ఆర్జీవ్ ఎందుకంటే ఇలాంటి మంచి మెసేజ్లు తీయడానికి వెనకాడరు. నిజం చాలా మంది కామెంట్స్ పెడతారు, ఇట్లాంటి బయోపిక్ లో ఆర్జీవ్ తీస్తే మాత్రం ఇంకో వేరేలా ఉంటది, నిజమైన అబ్దుల్ కలాం లాంటి వ్యక్తులను నెంగుతాడు కాబట్టి ఇట్లాంటి వ్యక్తి మనకు కావాలి కదా అంటారు. దాని గురించి ఏం చెప్తారు? ఆర్జీవి అనగా రామ్ గోపాల్ వర్మ కదండి మీరు మాట్లాడేది అన్న, రామ్ గోపాల్ వర్మ గురించే కదా. వద్దన్న, వద్దు. ఆల్రెడీ రక్త చరిత్ర అనే సినిమా తీశాడు. అది ఎంత పెద్ద దరిద్రం అంటే మా రాయలసీమలో రగిలిపోతున్న ఆల్రెడీ తగ్గిపోయినటువంటి ఆ చరిత్రను మళ్ళీ ఏదో నరికినాం చంపినాం అనేది. నేను కూడా ఒక రాయలసీమ వ్యక్తిగా, కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నాది, ఇప్పుడు నంద్యాల జిల్లా నాది ఆళ్ళగడ్డ, పక్కా ఫ్యాక్షనిస్ట్ వాళ్ళం మేము కూడా. అలాంటి రక్త చరిత్రలు తీయడం దారుణం అండి. అసలు ఆ చరిత్రకు దానికి సంబంధమే లేదు, ఏదేదో తీసుకొచ్చి పెట్టాడు. ఎన్టీఆర్ బయోపిక్ తీశాడు కదా, తీశారు కదా. ఆ సినిమా ఏమైపోయింది, సరిగా నటించలేదు, అందులో ఉన్నటువంటి పాత్రలు కూడా కరెక్ట్ మ్యాచ్ అవ్వలేదు. ఎన్టీఆర్ బయోపిక్ 2 పాటలు తీశారు, ఏమైపోయింది, జనాలకు కరెక్ట్ రీచ్ అవ్వలేదు. ఓకే, ఆ గెటప్ సెటప్ టీవీ ఆ నడుచుకుంటే విధానము, ఎన్టీఆర్ కు తగ్గట్టు తన కొడుకే బాలకృష్ణ గారు నటించినటువంటి సినిమా ఓకే, కానీ జనాలకు ఎందుకు రీచ్ అవ్వలేదు? ఆల్రెడీ ఎన్టీఆర్ అనేవాడు తెలుసు, ఎన్టీఆర్ అనేవాడు ఏం చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎట్లా పుట్టాడు, అసలు ఎలా రాజకీయం చేశాడని అందరికి తెలుసు. ఆ బయోపిక్ ఎందుకు రీచ్ కాలేదంటే అక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఎన్టీఆర్ చరిత్ర ఎప్పటి నుంచో పుట్టిన వ్యక్తి నుంచి చచ్చిపోయే 80 ఏళ్ళ ముసలేళ్ళ వరకు కూడా ఎన్టీఆర్ చరిత్ర తెలుసు. రాజకీయం గురించి తీసుకుంటే రాజకీయం తెలిపింది రామారావు. సో అలాంటివి తీయడంలో కొందరు మంది కృషి గారు తీశారు. ఇప్పుడు రాజీ తీయాలంటే అది తప్పను, తీయలేడు. ఎందుకంటే ఆల్రెడీ చండాలమైనటువంటి కొన్ని సినిమాలు తీశాడు. ఆ లేడీస్ గురించి కానీ ఏదన్నా రొమాన్స్ గురించి కానీ తీస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తి బయోపిక్ తీయలేడు. ఆల్రెడీ తనకు కొంచెం క్రాక్ ఉంది, ఎవరిని పడితే ఎవరిని అడ్డంగా మాట్లాడడం. సో రాజీవ్ గారు తీయలేరు. అంటే మెయిన్ ఇప్పుడు బయోపిక్ లేదా మన జేబీఎం సినిమా కానీ, తంగలని కానీ, మన 12th ఫెయిల్ ఆ సినిమా, అట్లాంటి సినిమాలు బయట వాళ్ళు తీస్తారు, మన వాళ్ళు తీయలేకపోతున్నారని బాగా వినిపిస్తుంది. సో ఇట్లాంటి తీసినా కూడా వాటికి ఆస్కర్ అవార్డులు రావు, నేషనల్ అవార్డ్స్ రావు, అందుకోసమే సినిమాలు తీస్తలేరు అంటే నిజమంటారా? నాకు తెలిసి నిజం అనేది తప్పన్న. నిజం పక్కన పెడితే ఒక మాట తీస్తారు, కరెక్ట్ స్టోరీ కుదరలేదు. ఇప్పుడు తంగలని ఒక సినిమా ఉంది, ఎవరిది, విక్రమ్ గారిది. ఆ సినిమా ఎంత మంచి సినిమా అంటే చాలా బ్రహ్మాండమైన సినిమా. నేను టీవీలో వచ్చింటే రీసెంట్ గా చూశాను. ఒక తెగ వాళ్ళు ఒక మనిషిలో ఉన్నటువంటి కులాన్ని రగిలించి ఆ జాతి ఇది, మీ జాతి ఇది, మీ కథ ఇదని విడదీసి పరిపాలించేటువంటి స్థాయికి వెళ్ళిపోయినటువంటి ఒక సినిమా అది. దానిలో ఒక జాతిని ఇట్లా అడ్డంగా చూపించడము, మీరు ఇదిరా, మీరు ఇదేరా, మీరు ఇదేరా అనేటువంటి జాతిని విడదీసి సినిమా అదే. సో ఆ సినిమా ఏంటంటే మంచి సినిమా. తంగలేని అనేది చాలా మంచి సినిమా. ఏదో కొండలలో జాతి వాళ్ళని తీశారు కానీ ఎందుకు తీయలేరంటే అన్న ఒకటన్నా, ఇప్పుడు తెలుగు నేటివిటీకి సంబంధించి తెలుగు నేటివిటీకి వాళ్ళకి సెట్ అవ్వదు. ఇప్పుడు మన వాళ్ళు హీరో చచ్చిపోతే ఏమైతే ఫ్లాప్ అవుతుంది. అదే తమిళంలో కానీ మిగతా భాషలలో కానీ హీరో చచ్చిపోతే బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్లు కూడా అవుతాయి. అది మన హీరో, మనం ఏంటంటే మన ఫీలింగ్ వేరు. ఇప్పుడు ఒక తెలుగు పర్సన్ గా నేను చెప్తున్నాను, చిన్నప్పటి నుంచి మా అమ్మ, మా నాన్న, మా తాతయ్య వాళ్ళందరూ తీసేటప్పుడు చూసేటప్పుడు వాళ్ళ రక్తం నుంచి వచ్చిందే కదన్న ఇది కూడా. నేనేమంటున్నా అంటే మన నేటివిటీకి మనకు కొన్ని లోపల మైండ్ లో కుచ్చుకోపోయి ఉంటాయి, కొన్ని మైండ్ లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అలాంటి సినిమాలు తీస్తే వీళ్ళు హీరో చచ్చిపోయాడు ఏందిరా సినిమా, అది సినిమా రా అని బయటకు వచ్చి మళ్ళీ మొత్తుకునేది మనమే, దాన్ని ఫ్లాప్ చేసేది మనమే. సో నేనేమంటున్నా అంటే తీయచ్చు, కానీ డైరెక్టర్లు ఏంటంటే వాళ్ళు 1-2 పుస్తకాలు చదివి ఉన్నారు, ఏదో 1-2 సినిమాలు చూసి తీయరు. వాళ్ళు ఎన్నో సినిమాలు అండర్స్టాండింగ్ చేసుకుని వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు వాళ్ళ అభిరుచిని తగ్గట్టు కొన్ని సినిమాలు తీస్తారు. అది రిట్ అవుతాయి. అంతేగాని వాళ్ళు తమిళంలో తీస్తున్నారంటే వాళ్ళు తగ్గట్టు వాళ్ళు తీస్తున్నారు అంతే, దాన్ని కంపేర్ చేయొద్దు. థ్యాంక్ యూ. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you.